లంగ్ క్యాన్సర్ మన దేశంలో అతి ఎక్కువగా మగవారిలో కనిపిస్తున్న క్యాన్సర్ ఇదే. ప్రతి 1,00,000 మందిలో సుమారు 5.4 మంది దీని బారిన పడుతున్నారని అంచనా. కొన్ని పట్టణాల్లోనైతే 1,00,000కు 15-20 మంది దీని కోరల్లో చిక్కుకుంటున్నారు. ముందు ఇది 13% పెరగొచ్చని భావిస్తున్నారు. క్యాన్సర్లకు బలవుతున్న వారిలో 9.3% మంది లంగ్ క్యాన్సర్ బాధితులే. నిజానికి లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50-60% తగ్గించగలిగేవే. దీని బారిన పడ్డా తొలి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు కూడా. కాని 100కి 90 మందిలో ముదిరిన తర్వాతే బయటపడుతుండటం ఆందోళనకరం. దీంతో లంగ్ క్యాన్సర్ చికిత్స కష్టమవుతోంది. శ్వాసే ప్రాణం. ఇది ఒక్క క్షణం ఆగినా ఉక్కిరిబిక్కిరి అవుతాం. కాబట్టే లంగ్స్కి అంత ప్రాధాన్యం. రక్తంలోకి ఆక్సిజన్ను చేరవేసేవి, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపించేవి ఇవే. మన ఊపిరితిత్తులో తిరగేసిన చెట్టులా ఉంటాయి. కాండంలాంటి ఎయిర్వే 2 వాయునాళాలుగా చీలిపోయి అలా గాలిగొట్టాలుగా శాఖోపశాఖలుగా కిందికి విస్తరిస్తూ వస్తాయి. వీటి చివర ఉండే గాలిగదులే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియను నిర్వహిస్తాయి. లంగ్ క్యాన్సర్ వాయునాళాల దగ్గర నుంచి గాలిగొట్టాలు, ఊపిరితిత్తుల్లోని మృదు కణజాలం వరకు ఎక్కడైనా తలెత్తొచ్చు. ప్రధానంగా గాలిగొట్టాల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది మగవారిలో ఎక్కువే అయినా ఆడవారికి రాకూడదనేమీ లేదు. స్త్రీలు పురుషులు ఇద్దరినీ కలిపి చూస్తే రొమ్ము క్యాన్సర్ తర్వాత 2వ స్థానంలో ఇదే నిలుస్తుండటం గమనార్హం. పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం పెరగటం వంటివి దీనికి ఆజ్యం పోస్తున్నాయి. క్షయ, సిఓపిడి వంటి శ్వాసకోశ జబ్బులుగా పొరపడటంతో బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుండటం సమస్యను మరింత క్లిష్టం చేస్తుంది. ఎలా మొదలవుతుంది? శరీరంలోని కణాలన్నీ క్రమపద్ధతిగా విభజన మరియు వృద్ధి చెందుతాయి. ఈ పనిని జన్యువులు నియంత్రిస్తుంటాయి. ఎందుకనో కొందరిలో ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. సాధారణంగా మామూలు కణాలు ఒక దశకు వచ్చాక వృద్ధి చెందటం నిలుస్తుంది. వయసు మీరితే విభజన చెందటమూ ఆగుతుంది. ఒకవేళ దెబ్బతింటే తమకు తాము చనిపోతాయి. అటాప్సిస్ కూడా అవుతాయి. కాని క్యాన్సర్ కణాలు అలా కాదు. అవసరం లేకపోయినా విభజన, వృద్ధి చెందుతూ వస్తాయి. మరణించుకుండా అలా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి కణితులుగా మారతాయి. ఊపిరితిత్తి క్యాన్సర్లోనూ ఇలాగే జరుగుతుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. ఆక్సిజన్ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది.